శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. నవంబర్ 5 బుధవారం దినఫలాన్ని పరిశీలిస్తే పౌర్ణమి తిథి సాయంకాలం 6 గంటల 48 నిమిషాల వరకు ఉంది. ఆ తర్వాత పాడ్యమి తిథి వచ్చింది. అలాగే అశ్విని నక్షత్రం ఉదయం 9 గంటల 39 నిమిషాల వరకు ఉంది. ఆ తర్వాత భరణి నక్షత్రం వచ్చింది. బుధవారం అశ్విని నక్షత్రంతో కలిసి వస్తే మృత్యుయోగం ఉంటుంది. ఇది అపమృత్యు దోషాలను కలిగింపజేస్తుంది. అంటే 12 రాసుల వాళ్ళు ఉదయం 9 గంటల 39 నిమిషాల్లోపు ముఖ్యమైన ప్రయాణాలు చేస్తే అపమృత్యు దోషాలు గండాల వల్ల ప్రమాదాలు జరిగే సూచనలు ఉన్నాయి. ఉదయం 9 గంటల 39 నిమిషాల తర్వాత భరణి నక్షత్రం వచ్చింది. బుధవారం భరణి నక్షత్రంతో కలిసి వస్తే కాలయోగం ఉంటుంది. ఇది అకారణ అవమానాలను కలిగింపజేస్తుంది. అంటే ఉదయం 9:39 తర్వాత 12 రాసుల వాళ్ళు పని మీద బయటికి వెళ్ళినా ప్రయాణాలు చేసినా మీ పనుల్లో లేనిపోని అవమానాలు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. అంటే ఈరోజు 2 యోగాలు వ్యతిరేకంగా ఉన్నాయి. మృత్యుయోగం, కాలయోగం. ఈ 2 యోగాలు ఇచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ పోగొట్టుకుని అద్భుతమైన శుభ ఫలితాలు ప్రయాణాల పరంగా కానీ వృత్తిపరంగా కానీ రావాలంటే 12 రాసుల వాళ్ళు పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ప్రయాణం చేసేటప్పుడు ఒక ఆకుపచ్చ రంగు వస్త్రంలో కొన్ని పెసలు ఉంచి మూట కట్టి ఆ మూట దగ్గర పెట్టుకొని వెళ్ళండి. మీరు తిరిగి వచ్చాక ఆ మూట ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేయండి. ఇంకా మీకు వీలైతే కొద్దిగా ధనియాలు నోట్లో వేసుకొని వెళ్ళండి. పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ధనియాలు కొద్దిగా నోట్లో వేసుకొని వెళ్ళటం ద్వారా కూడా ఈ 2 యోగాలు ఇచ్చేటటువంటి వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోతాయి. అలాగే రాశి చక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే బుధవారానికి అధిపతి అయిన బుధుడు వృశ్చికంలో, కుజుడు ఇంట్లో, శత్రువు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవాళ్ళు ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే వ్యతిరేక ఫలితాలు కలుగుతాయి. అలాగే అశ్విని నక్షత్రానికి అధిపతి అయిన కేతు సింహంలో ఉన్నాడు కాబట్టి 12 రాసుల వాళ్ళకి కొద్దిగా ఆకస్మిక సమస్యలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. అయినప్పటికీ వాటిని పరిష్కరించుకుంటారు. భరణి నక్షత్రానికి అధిపతి అయిన శుక్రుడు మాత్రం తులలో ఉన్నాడు. ఇది చాలా అద్భుతం అని చెప్పాలి. ఈరోజు శుక్రుడి స్వక్షేత్ర స్థితి వల్ల సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో ఉన్న వాళ్ళకి బ్రహ్మాండమైన ఆపర్చునిటీస్ రావడానికి బలం ఎక్కువగా ఉన్న రోజుగా చెప్పాలి. భార్యాభర్తల మధ్య ఎన్ని గొడవలు ఉన్నా సరే అవన్నీ మబ్బులు వీడిపోయినట్లు వీడిపోయి దంపతుల మధ్య విపరీతమైన అన్యోన్యత పెంపొందింపజేసుకోవటానికి, కుటుంబ కలహాలన్నీ పోగొట్టుకుని అందరూ కుటుంబంలో కలిసికట్టుగా ఉండి ఏ పనైనా చేయటానికి ఈరోజు శుక్రుడి స్వక్షేత్ర స్థితి అద్భుతంగా యోగిస్తుంది. అలాగే టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో కూడా బ్రహ్మాండమైన లాభాలు పొందడానికి ఈరోజు బలం చాలా ఎక్కువగా ఉంది. వివాహ, దాంపత్య సమస్యలన్నీ తొలగింపజేసుకోవటానికి కూడా శుక్రుడి స్వక్షేత్ర స్థితి అద్భుతంగా యోగిస్తుంది. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా అశ్విని నక్షత్రం ఉదయం 9 గంటల 39 నిమిషాల వరకు ఉంది. అశ్విని నక్షత్ర బలాన్ని బట్టి అన్నప్రాసన, నామకరణము కార్యక్రమాలు చక్కగా చేసుకోవచ్చు. అలాగే నూతన వస్త్రధారణకు కూడా అశ్విని మంచి నక్షత్రం. కొత్త వస్త్రాలు ధరించవచ్చు. కంప్యూటర్ కోచింగ్ సెంటర్స్లో జాయిన్ అవ్వచ్చు. అశ్విని నక్షత్రం మంత్ర విద్యలు నేర్చుకోవటానికి మంచి నక్షత్రం. అందులోనూ ఈరోజు పౌర్ణమి తిథి ఉంది, అశ్విని నక్షత్రం ఉంది. గురువు దగ్గర ఒక మంత్రం తీసుకుంటే ఆ మంత్రానికి తొందరగా సిద్ధి లభిస్తుంది. అలాగే భూములు, గృహాలకు సంబంధించి ముఖ్యమైన రిజిస్ట్రేషన్లు చేయించుకోవటానికి కూడా అశ్విని నక్షత్రం విశేషంగా అనుకూలిస్తుంది. అలాగే గ్రహదోషాలు ఉన్నవాళ్ళు ఆ గ్రహదోషాలు పోగొట్టుకోవటానికి చేసే దాన ధర్మాలకు కూడా అశ్విని నక్షత్రం విశేషంగా అనుకూలిస్తుంది. కాబట్టి ఉదయం 9 గంటల 39 నిమిషాల వరకు అశ్విని నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. ఉదయం 9 గంటల 39 నిమిషాల తర్వాత భరణి నక్షత్రం వచ్చింది. ఈ భరణి నక్షత్ర బలాన్ని బట్టి కూడా కొన్ని పనులు చేసుకోవచ్చు. భరణి నక్షత్ర బలాన్ని బట్టి కోర్టు పరంగా ముఖ్యమైన వ్యవహారాలు నిర్వహించడానికి అనుకూలం. అలాగే అంజనం వేసి తప్పిపోయినటువంటి వ్యక్తుల గురించి, పోగొట్టుకున్నటువంటి వస్తువుల గురించి తెలుసుకోవడానికి భరణి మంచి నక్షత్రం. కాబట్టి ఈరోజు ఉదయం 9:39 తర్వాత మీరు పోగొట్టుకున్నటువంటి బంగారం గురించి కానీ, డబ్బు గురించి కానీ, ఇంటి నుంచి చెప్పకుండా వెళ్ళిపోయిన వ్యక్తుల గురించి కానీ అంజనం వేసి తెలుసుకోవటానికి బలం చాలా అద్భుతంగా ఉంది. అలాగే ఎదుటి వాళ్ళకు ఒక్కొక్కసారి మాయమాటలు చెప్పి నమ్మించాల్సిన పరిస్థితి ఉంటుంది. అలా మాయమాటలు చెప్పి నమ్మించడానికి కూడా భరణి చాలా మంచి నక్షత్రం. గణిత విద్యలు, జ్యోతిష విద్యలు నేర్చుకోవటానికి కూడా భరణి నక్షత్రం అనుకూలిస్తుంది.
అలాగే ఒక్కొక్కసారి మాయోపాయంతో కొన్ని పనులు చేయాల్సి వస్తుంది. ఆ మాయోపాయంతో చేసేటటువంటి పనులు కూడా యోగించటానికి భరణి నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే మంచి కోసం ఒక్కొక్కసారి ఎదుటి వాళ్ళకి చెడు చేయాల్సి వస్తుంది. ఆ చెడు చేసినా అంతిమంగా మంచే లభిస్తుంది. మంచి కోసం చెడు చేసైనా సరే విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలకు కూడా భరణి నక్షత్రం అనుకూలిస్తుంది. నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు అధికారుల వల్ల పనిచేసే చోట ఒత్తిడి ఉంటుంది. కాబట్టి అధికారులు ఎంత ఒత్తిడి పెట్టినా ప్రశాంతంగా మీ పని మీరు చేసుకొని ముందడుగు వేసే ప్రయత్నం చేయటం మంచిది. అలాగే ఈరోజు సంతానం వల్ల కొద్దిగా బాధలు ఉంటాయి. మేషరాశి వాళ్ళు వాళ్ళ పిల్లల వల్ల మానసికంగా బాధ పొందుతారు. అయినప్పటికీ మనస్సు స్థిరంగా ఉంచుకునే ప్రయత్నం చేయటం మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు గృహలాభం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సొంతింటి కల సాకారం చేసుకోవటానికి మీరు చేసే అన్ని పనులు అద్భుతమైన విజయాలు కలిగిస్తాయి. అలాగే ఈరోజు సకాల భోజనం ఉంటుంది. సమయానికి ఆహారం స్వీకరిస్తారు. బ్రహ్మాండమైన భోజనం స్వీకరించే యోగం కూడా ఉంది. అలాగే ఈరోజు ప్రధానంగా శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు చాలా చక్కగా అనుకూలిస్తాయి. కాబట్టి శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ఆ ధనం కూడా లభించే యోగం వృషభ రాశి వాళ్ళకు ఉంది. తదుపరి మిథున్ రాశి. మిథున్ రాశి వాళ్ళకి ఈరోజు సామాన్యమైన ధనలాభం ఉంది. అంటే అద్భుతమైన ధనలాభం లేదు, కానీ ఉద్యోగంలో అయినా వ్యాపారంలో అయినా సామాన్యంగా కొంత ధనలాభం అనేది కనిపిస్తోంది. అలాగే శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. దాన్ని తట్టుకొని ముందడుగు వేసే ప్రయత్నం చేయాలి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు మానసికంగా కొంత అకారణ భయం చోటు చేసుకుంటుంది. దాని నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి. అలాగే వ్యాపారపరంగా కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. కర్కాటక రాశి వాళ్ళు ఆ ఒడిదుడుకులు తట్టుకొని ముందడుగు వేసే ప్రయత్నం చేయటం మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు ప్రతి పనిలో సుఖము, శాంతి, సౌఖ్యము లభిస్తాయి. విందు వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. విశేషమైన ధనలాభం కలిగే సూచనలు సింహరాశి వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా వృత్తిపరంగా ధనలాభం ఉంది. ఉద్యోగమైనా వ్యాపారమైనా ఎంతో కొంత ధనలాభం ఉంది, కానీ అది సామాన్యమైన ధనలాభంగా ఉంది. అద్భుతమైన ధనలాభం లేదు, కానీ కొంత మేరకు మాత్రం ధనలాభం కన్యారాశి వాళ్ళకు ఉంది. అనారోగ్య భావనలు వెంటాడుతూ ఉంటాయి. కాబట్టి ఆరోగ్యపరంగా కన్యారాశి వాళ్ళు ఈరోజు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఈరోజు కొన్ని పనుల్లో ఆటంకాలు వస్తూ ఉంటాయి. మనోధైర్యంతో ఇష్టదైవాన్ని స్మరించుకొని ముందడుగు వేస్తేనే విజయసిద్ధి లభిస్తుంది. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు ప్రతి పనిలో కూడా వ్యతిరేకతలు అనేవి కనిపిస్తాయి. అనుకూల ఫలితాలు ఏవి కూడా ఉండవు. కాబట్టి తులారాశి వాళ్ళు ఈరోజు ఏ పని చేసినా సరే ఆ పనిలో వ్యతిరేక ఫలితం ఎదురైనప్పటికీ మనోధైర్యంతో ముందడుగు వేయండి. అప్పుడు అంతిమంగా వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. అలాగే ఈరోజు సామాన్యమైన ధనలాభం మాత్రం ఉంది. అద్భుతమైన ధనలాభం లేదు, కానీ ఉద్యోగమైన వ్యాపారమైన తులారాశి వాళ్ళకి సామాన్యంగా కొంత ధనలాభం అనేది కనిపిస్తోంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు బంధుమిత్రులతో సుఖజీవనం ఉంటుంది. బంధువులైనా మిత్రులైనా వాళ్ళ గృహానికి వెళ్ళి ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడిపే యోగం వృశ్చిక రాశి వాళ్ళకు ఉంది. అలాగే శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ఆ ధనం కూడా విశేషంగా లాభాన్ని కలిగింపజేసే యోగం ఈరోజు వృశ్చిక రాశి వాళ్ళకి చాలా చక్కగా కనిపిస్తోంది. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు ప్రతి పనిలో వ్యతిరేకతలు ఉంటాయి. సాంఘికంగా మీ కీర్తి ప్రతిష్టలకు గౌరవ మర్యాదలు భంగం వాటిల్లే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు కార్యసిద్ధి కూడా లభిస్తుంది. అంటే పనులు సులభంగా పూర్తవుతాయి, కానీ ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు సమాజంలో గౌరవ భంగము, మీరు చెప్పిన విషయాల పట్ల వ్యతిరేకత ఇలాంటివి పెరుగుతాయి. కాబట్టి వెల్లుల్లి రెబ్బ దగ్గరుంచుకొని పని మీద బయటకు వెళ్ళండి. ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా వస్తువులు కొనుక్కునే యోగం ఉంది. బ్రహ్మాండంగా ఇంటికి అవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. కుటుంబ పరంగా కొద్దిగా చిక్కులు చికాకులు ఉన్నప్పటికీ ఆ చిక్కులు చికాకులన్నీ తొలగింపజేసుకొని మకర రాశి వాళ్ళకి కుటుంబ జీవితం అనేది అంతిమంగా ఆనందదాయకంగానే కనిపిస్తుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా అప్పులు వచ్చేటటువంటి సూచనలు ఉన్నాయి. అంటే మీకు రావాల్సినటువంటి మొండి బాకీలు సకాలంలో రావడానికి కుంభరాశి వాళ్ళకి ఈరోజు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ప్రయాణాలు తగ్గించుకోండి. అవసరమైనంత మేరకే ప్రయాణాలు చేయటం ఈరోజు కుంభరాశి వాళ్ళకి అవసరం. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు భోజన సౌఖ్యం ఉంటుంది. బ్రహ్మాండమైన
రుచికరమైన భోజనాన్ని స్వీకరించే యోగం ఉంది. అలాగే విశేషమైన ఆరోగ్యం చేకూరే సూచనలు ఉన్నాయి. ప్రతి పనిలో కూడా శుభము లాభము కలిగే సూచనలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. 12 రాసుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవాలంటే, కార్యసిద్ధి లభించాలంటే కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేకమైనటువంటి మంత్రాలు జపించుకొని పని మీద బయటికి వెళ్ళాలి. మాచిరాజ భక్తి ప్రేక్షకులందరికీ కార్తీక పౌర్ణమి పర్వదిన శుభాకాంక్షలు. కార్తీక పౌర్ణమి సందర్భంగా పరమశివుడి సంపూర్ణమైన అనుగ్రహము మాచిరాజ భక్తి ప్రేక్షకులందరికీ కలగాలని కోరుకుంటూ, ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా పరమేశ్వరుడి ఈ సంవత్సరం అంతా కూడా మాచిరాజు భక్తి ప్రేక్షకులను ఎల్లవేళలా కాపాడుతూ ఉండాలని కోరుకుంటూ, కార్తీక పౌర్ణమి సందర్భంగా అందరూ కూడా ఓం త్రిపురాంతకాయ నమః ఈ మంత్రాన్ని 21 సార్లు, ఓం నీలకంఠాయ నమః ఈ మంత్రాన్ని 21 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళండి. అప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఉండవు, బ్రహ్మాండమైన కార్యసిద్ధి లభిస్తుంది. ఓం త్రిపురాంతకాయ నమః, ఓం నీలకంఠాయ నమః ఈ 2 మంత్రాలు కూడా విశేషమైన శుభ ఫలితాలను, అద్భుత ఫలితాలను కలిగింపజేస్తే వృత్తిపరంగా అత్యుత్తమ స్థాయికి చేరడానికి, ధనలాభం పొందడానికి కూడా ఈ 2 మంత్రాలు విశేషంగా సహకరిస్తాయి. అలాగే బుధవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో బుధహోరలో ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. బుధహోర ఉన్న సమయంలో వ్యాపారానికి సంబంధించి ముఖ్యమైన పనులు చేసుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయి. బిజినెస్ ట్రాన్సాక్షన్స్, బిజినెస్ డీలింగ్స్ ఇలాంటివన్నీ కూడా బుధహోరలో చేసుకుంటే సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకోండి, సమస్త శుభాలను అందిపుచ్చుకోండి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు 12 రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? నక్షత్రాన్ని బట్టి ఎలాంటి పనులు చేస్తే సమస్త శుభాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? హోరాకాలాన్ని బట్టి పాటించాల్సిన విధులు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.